ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు ప్రభుత్వ మాజీ సీఎస్ అజయ్ కలాం. ప్రస్తుతం భూ సర్వే జరుగుతోందని, రీసర్వే పూర్తి కాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయడం సాధ్యం కాదని అన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న కారణంతో కొందరు దురుద్దేశపూర్వకంగా దీనిపై తప్పుడు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పారదర్శకత కోసమే ఈ స్టాంపింగ్ విధానం అంటున్న అజయ్ కలాంతో మా ప్రతినిధి వినాయక్ మాట్లాడారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 చట్టం మీద మనతో మాట్లాడేందుకు మాజీ సీఎస్ అజయ్ కలాం ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఆయన దాదాపుగా వివిధ విభాగాల్లో పనిచేయడం జరిగింది. దాదాపుగా 4 దశాబ్దాల పాటు కూడా సీనియర్ ఐఏఎస్ అధికారి పనిచేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ల్యాండ్ టైటిలింగ్ చట్టం మీద అనేక వివాదాలు ముసురడంతో పాటు అనేక దుష్ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ చట్టంలో ఏముంది, ఈ చట్టం వల్ల ఏ విధంగా మేలు జరుగుతున్నది ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ చట్టంలో ఉన్న ప్రధాన అంశాలు ఏంటి? ఇప్పుడు మనకు ఇప్పటివరకు ఉన్నటువంటి భూ చట్టాల వలన, భూ రికార్డుల ఏవైతే మెయింటైన్ చేస్తున్నామో వాటి వలన మనకు భూమి మీద పూర్తి హక్కు అనేది లేదండి. భూమి 20 సంవత్సరాల నుంచి నేను దున్నుకుంటున్నాను, నాకు పట్టాదారు పాస్బుక్ ఉంది, అయినప్పటికీ ఒకడు వెళ్ళి కోర్టులోకి వేసి ఆ భూమి నాది అని చెప్పి డిస్ప్యూట్ చేయొచ్చు. దాన్ని ఆపటానికి ఏ విధమైనటువంటి మెకానిజము సిస్టమ్ లేదు ఈ దేశంలో. బ్రతికినంత కాలము కూడా డిస్ప్యూట్లు పెట్టదలుచుకుని వాడు పెట్టవచ్చు, మనం ఫైట్ చేస్తూనే ఉండాలా. కొత్త చట్టం వల్ల దానికి కన్క్లూజన్ ఏ విధంగా వస్తుంది? కరెక్ట్. దీనిని మనం అంతమొందించాలి అని చెప్పి, అంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో ఎలా మనము ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఎందుకంటే మన సివిల్ కోర్టుల్లో 66% డిస్ప్యూట్లు కేవలం భూమికి సంబంధించి ఉంటున్నాయి. మర్డర్లు కూడా ఇందాక వారు చెప్పినట్లు 14% మర్డర్లు ఓన్లీ భూముల వల్ల జరుగుతున్నాయి. దీనికి ఫైనాలిటీ తీసుకురావాలి. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాల్లో సివిల్ డిస్ప్యూట్స్ ల్యాండింగ్ సంబంధించి కనీసం 3% కూడా లేవు. మనకు అటువంటి పరిస్థితి రావాలి అంటే ఏంటి అనే ఉద్దేశంతో వాళ్ళు రకరకాల కమిటీలను ఏర్పాటు చేసి మనకు ఫైనల్గా ఒక కంక్లూజివ్ టైటిల్ కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని తయారు చేసి ముందుకు తీసుకెళ్లాలని ప్రతిపాదించడం జరిగిందండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న చట్టాలు చాలా అమెండ్ చేయాలి. వాటన్నిటి బదులు ఒకే ఒక చట్టం, ఓవర్ రైడింగ్ ఆ యాక్ట్స్ అన్ని, వాటిలో ఉన్న ప్రొవిజన్స్ అన్ని ఓవర్ రైడ్ చేస్తూ చట్టం తీసుకుని వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం చట్టం తీసుకురావడం జరిగింది. పర్ఫెక్ట్గా సర్వే చేసి, పొసెషన్ సర్వే చేసి, ఆ తరువాత డాక్యుమెంట్ల ప్రకారం వెరిఫై చేసి నిర్ధారణకు వచ్చిన తర్వాత అతనికి పాస్బుక్ ఇద్దాం. ఏదైతే కొత్త సర్వే అయిపోయిన తర్వాత డ్రాఫ్ట్ ల్యాండ్ రికార్డ్ రిజిస్టర్ తయారు చేస్తాం కొత్తది. ఇది అయిపోయిన తర్వాత దీని మీద ఈ ఎంట్రీలో ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే దానికి ఒక 2 సంవత్సరాలు టైం ఇద్దాం. 2 సంవత్సరాల లోపు ఇంకా ఎవరన్నా దీన్ని డిస్ప్యూట్ చేస్తే దాన్ని ఆ డిస్ప్యూట్ విచారించి ఫైనల్ డెసిషన్ ఏదో స్పీకింగ్ ఆర్డర్ ఇస్తారు. ఆ తరువాత దాన్ని కంక్లూజివ్ టైటిల్ కింద కన్వర్ట్ చేద్దాము అని చెప్పి చట్టం చెప్తుందండి. అటువంటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. రిజిస్ట్రేషన్ యాక్ట్ మనకేమి సెక్యూరిటీ ఇవ్వదండి. నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకున్నావు కదంటే అప్పుడు కాగితం రిజిస్ట్రేషన్ చేయించుకున్నావు, ఒక ఎవిడెన్సేనండి రిజిస్ట్రేషన్ అనేది, కానీ టైటిల్ కాదు. వేరే ఇక నుంచి మనకు టైటిల్ యాక్ట్ వచ్చిన తర్వాత టైటిల్ రిజిస్టర్ అవుతుంది. టైటిల్ రిజిస్టర్ అవుతుంది కాబట్టి గవర్నమెంట్ దానికి గ్యారంటీ ఉంటుంది. సో ఈ గ్యారంటీ గవర్నమెంట్ ఉంటుంది అంటే దాన్ని ఎవడన్నా ఛాలెంజ్ చేసి ఎప్పుడన్నా ఎక్కడన్నా నష్టం జరిగితే కోర్టులో గవర్నమెంట్ కాంపెన్సేషన్ పే చేస్తుంది, డైరెక్ట్ గానో ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా. ప్రపంచంలో చాలా దేశాల్లో ఉంటుందండి ఇది టైటిల్ గ్యారంటీ సిస్టమ్ అనేది. నాకు 2 ఎకరాల భూమి ఉందనుకోండి, ఇక్కడ నేను అమెరికాలో ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, 50 సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా నా భూమిని ఎవడూ తాకలేడండి, ఎవడూ మార్చలేడు. అంత కంక్లూజివ్గా టైటిల్ ఉంటుంది, రికార్డ్ అదే విధంగా మెయింటైన్ చేయబడుతుందండి. ఒక బ్లాక్ చైన్ వివాదం అనేది ఉండదు. సెక్యూరిటీ 100% అండి, గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, మీకు ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా మీ సెల్ ఫోన్లో క్లియర్గా మీకు మెసేజ్ వస్తుందండి. అయ్యా మీ ఖాతా నంబర్లో ఇదిగో పలానా సర్వే నెంబర్, ఇప్పుడు సర్వే నెంబర్ అంటే రేపు పార్సిల్ నెంబర్ అంటారు, పలానా పార్సిల్ నెంబరు ఇంత ఎక్స్టెంట్ మీ పేరు ఉంది, మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే వెరిఫై చేసుకోండి అని ప్రతి 3 నెలలకు ఒకసారి మన సెల్ ఫోన్లో మనకే మెసేజ్ వస్తుందండి. ఇంత గొప్ప పని చేస్తే ఇంకా జనాలు మరీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పూర్తి అభిమానులు అయిపోతే మా గత ఏంటి అనేటటువంటి పొలిటికల్ రీజన్స్ తోటి
పొలిటికల్ పార్టీలు చేసేటటువంటి ప్రోపగాండా. ఎందుకంటే అసలు ల్యాండ్ రికార్డ్ వ్యవస్థను భ్రష్టుపరిచిందే వాళ్ళని 1983లో మొదలుపెట్టి ఏది కర్ణమ వ్యవస్థను రద్దు చేసి సబ్స్టిట్యూట్ లేకుండా చేసి రికార్డులు అనేవి అందుబాటులో లేకుండా మెయింటైన్ చేయకుండా రెవెన్యూ రికార్డు వ్యవస్థను భ్రష్టుపరిచిందే ఇప్పుడున్న అపోజిషన్ పార్టీ అండి. దానికోసం ఇంత మంచి పని చేస్తే ఇంకా పర్మనెంట్గా వీళ్ళ ప్రజల హృదయాల్లో ఈయన ఉంటారు అనేది ఒక కారణం, రాజకీయ కారణం. పూర్తి స్థాయిలో ఈ చట్టం అమలైతే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఈ చట్టం మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని కూడా అజయ్ కల్లాం చెప్తున్నారు. మరోవైపున ఈ చట్టం అమలు చేయడం ద్వారా జీడీపీ పెరగడంతో పాటు మరోవైపున అన్ని సమస్యలకు పరిష్కారం అయ్యి ఎవరైతే అసలైన భూ హక్కుదారుడు ఉంటారో ఆయన పూర్తిగా శాశ్వతంగా కూడా చాలా ఆనందంగా ఉంటాడో, అన్ని వివాదాలు కూడా పరిష్కారం అవుతాయనేది కూడా ఆయన చెప్తున్నమాట. వీడియో జర్నలిస్ట్ నరసింహతో కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, తాడేపల్లి నుంచి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే